నమస్కారం ఎన్ఎస్‌న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం నుండి అమర జవాన్ స్తూపం వరకు మాజీ సైనికులతో పాటు సైనిక సంక్షేమ సంఘం అధికారి రాఘవులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం చిత్తూరు డివిజన్ గౌరవ అధ్యక్షులు ఎం రామచంద్ర, అధ్యక్షులు గోవిందరాజన్, కార్యదర్శి రఘుపతి, కోశాధికారి లోకనాథ్ రెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు పళని మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. राजन सर राजन सर राजन सर ప్రారంభం మే 3వ తేదీ 1999లో ప్రారంభమై జూలై 26వ తేదీ 1999లో ముగిసింది. ఈ యుద్ధంలో చాలామంది పాకిస్తాన్ జవాన్లు ఆఫీసర్స్ చనిపోవడం జరిగింది. అదేవిధంగా మన తరఫు నుంచి కూడా 527 మంది జవాన్లు వీరమరణం పొందినారు. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వారి ఆత్మను పాటించండి. స్టార్ట్. జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్. సెల్యూట్. డౌన్. కార్గిల్ విజయ దినోత్సవాన్ని ఈరోజు చిత్తూరు పురపట్టణంలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో గాంధీ స్టాచ్యూ దగ్గర మేమందరం కూడా కలిసి అక్కడి నుంచి భారీగా ర్యాలీతో చిత్తూరు పట్టణమంతా కూడా ర్యాలీగా వస్తూ మరి అమర జవాన్ల స్తూపం వరకు భారీ ఎత్తున ర్యాలీతో మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్గిల్లో మన భారత సైన్యం చాలామంది చనిపోవడం కూడా జరిగింది. అందులో భాగంగా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మరి పాకిస్తానీలు మనకు మొట్టమొదటి నుంచి కూడా వారితో అనేక ఇబ్బందులు, మరి మన పొరుగు దేశమైన పాకిస్తానీలు మన సరిహద్దు దాటి లడఖ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకునేదానికి చొరబడినప్పుడు అది కార్గిల్ జిల్లాలో ఉంది. ఆ యొక్క ప్రాంతంలో మన యొక్క సైన్యం వారిని తిప్పికొట్టి మే 3వ తేదీ నుంచి జూలై అంటే ఈరోజు 26వ తారీఖు వరకు జరిగిన ఆ యుద్ధంలో దాదాపుగా పాకిస్తానీలు కూడా చాలామంది చనిపోవడం కూడా జరిగింది. మరి అందులో మనం విజయం సాధించడం వల్ల ఆ విజయ సాధనలో కూడా మన భారత సైన్యం చనిపోవడం వల్ల ఈరోజు వారికి ఆత్మకు శాంతి కలిగే విధంగా మేము యొక్క ర్యాలీని చేపట్టుతూ చిత్తూరు పుర ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేశ ఔన్నత్యాన్ని మరి మా సైనికులు ఎలా యుద్ధం చేస్తున్నారో ఇవన్నీ కూడా వారికి అవేర్నెస్ కలిగించే దిశలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమం దేశం మొత్తం మీద ఈరోజు జరుగుతూ ఉన్నది. నిన్న కూడా మా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో జడ్జి గారైనటువంటి భారతి మేడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యాలయంలో జరపడం కూడా జరిగింది. మరి ఈరోజు ఈ మాజీ సైనికుల అసోసియేషన్ ద్వారా కూడా మేము ఈ పెద్ద ర్యాలీని చేస్తూ ఇక్కడ అమరజీవుల స్తూపం దగ్గర వారికి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా శుభపరిణామం. జై జవాన్ జై కిసాన్. ఈ మాజీ సైనికులు ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా కార్గిల్ విజయ దివసాన్ని ఈసారి కూడా ఇదే విధంగా జరుపుకుంటున్నాము. వెల్ఫేర్ ఆఫీసర్ విభాగం ఆధ్వర్యంలో మే 3, 1999లో టైగర్ హిల్ కోసం మన వాళ్ళు పోరాటం చేశారు. టైగర్ హిల్ కింద మనము పైన పాకిస్తాన్ వాళ్ళు పైనుంచి కాలుస్తూ ఉంటే కింద నుంచి మనలు దాన్ని పైన చేశారు. దీంట్లో సుమారు 527 మంది భారత జవాన్లు ఆయన వదిలేనా ఆయన పట్టుకున్నాడు కదా నాగరాజు, కొంతమంది ఇక్కడ ఉన్నారు, మన వెనకాల వారి మెంబర్లు ఉన్నారు. వాళ్ళ ఆత్మశాంతి కోసం
ప్రతి సంవత్సరం ఇది జరుపుతాం కాబట్టి ఆనవాయితీగా ఇది జరుపుకుంటున్నాము. ఇంత గ్రాండ్ మేనర్గా జరపడం అనేది చాలా అభినందనీయం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ వార్లో కానీ పీస్లో కానీ మా బాధ్య సంఘం పాత్ర అంటే చాలా ఉంటుంది. కాబట్టి మేము ఏమాత్రం యుద్ధం లేదని చెప్పి సైలెంట్గా ఉన్నాము. యుద్ధం ఇప్పుడు వచ్చినా కానీ మేము అందరము మా ఆఖరి శ్వాస ఉండేంత వరకు మేము దేశం కోసం పోరాడు. కాబట్టి ఇది జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకం. థ్యాంక్ యూ.